సమాజంలో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని శాసనమండలి సభ్యులు సోము వీరాజ్ పిలుపునిచ్చారు. భారత్ రైజింగ్ ఫౌండేషన్ జై కిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ 40 సంవత్సరాల కేటగిరీలో క్రికెట్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 జిల్లాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జై కిషన్ టీం మొక్కవోని ధైర్యంతో 40 ఏళ్లు దాటిన వారికి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కుంబ్లే లాంటి వారు ఆట నుంచి రిటైర్ అయిపోతున్నారని, అయితే రిటైర్ అనేది టైర్ కాదని క్రీడా స్ఫూర్తి అన్ని వేళలా ఉండాలని సోము వీరాజ్ అన్నారు. టాస్ వేసి క్రికెట్ టీంలను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్ చేసి మ్యాచ్ ప్రారంభించారు. జై కిషన్, మిథున్ వర్మ, మూర్తి చౌదరి, చల్లా బాలమురళి, అడబల రామకృష్ణ, చైతన్య, పిల్లి గంగరాజు, కాలేపు సత్యసాయిరాం తదితరులు పాల్గొన్నారు. 8 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. మీరు కాల్ చేస్తారా? అమలాపూర్ కాన్సెప్ట్ గోయింగ్ టు కాల్ నెక్స్ట్ సిటిజన్ అమలాపురం వన్ ద టాస్. మన వాళ్ళు నేను వచ్చినప్పుడల్లా మేము 40 ఏళ్ళ తర్వాత క్రికెట్ ఆడుతున్నామంటే 40 ఏళ్ళ తర్వాత మేము 67 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము తిరిగి వస్తుంటే అటు ఇటు విజయవాడలో బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతుంటే కారులో మీరు ఆడడానికి ఇబ్బంది ఏంటి? మనసులో ఆ భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచొద్దు. అంటే క్రికెట్లో అది ఉంది కాబట్టి మీ మనసులో ఉంది, బట్ అది సహజం కాదని నాకు అనిపిస్తుంది. ప్రతిసారి 40 సంవత్సరాల తర్వాత మీరు ఆడుతున్నారు అని నేను చెప్పడం భావ్యం కాదని నా అభిప్రాయం. చాలా ఉత్సాహంగా మీరు కూడా 100s కొడుతున్నారు, మీరు కూడా వికెట్స్ తీస్తున్నారు. ఆ దృష్ట్యా ఇది నిరంతరం కొనసాగించాలి. మనకి రాబోయేటువంటి రోజుల్లో రాజమండ్రిలో కూడా ఒక క్రికెట్ కోచ్ని పెట్టి ఇక్కడ గవర్నమెంటే వర్మగారిని పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి త్వరలో ఒక పెద్ద గ్రౌండ్ కూడా మన రాజమండ్రిలో రూరల్ అసెంబ్లీలో మనకి రాబోతుంది. ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా మన క్రీడాకారుల్ని ఉత్సాహపరిచేటువంటి వాతావరణం రాజమండ్రిలో నెలకొల్పడం చాలా సంతోషదాయకం. అలాగనే సిటీలో కూడా సిటీ ఎమ్మెల్యే గారు వారు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సహకారంతో వారు కూడా మారంపూడి తర్వాత మార్కెట్ యార్డ్లో ఏదైతే లారీలు నిలబెడుతున్నారో ఆ గ్రౌండ్లో కూడా వారు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. స్పోర్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కమిటీ ఇలాంటి అనేక రకాల సౌలభ్యాలు మనకి మన నగరంలో రాబోతున్నాయి. మీరు ఇంకా ఉత్సాహంగా ఈ యొక్క పోటీల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏ ఉద్యోగం ఉన్నా మీరు దీనిలో కూడా ఇంకా నిమగ్నం అవుతూ తర్వాత మీ పిల్లల్ని మీరు పైకి పెద్ద స్థాయికి వెళ్ళలేకపోవచ్చు,